హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. ఇంక ఇదైతే శనివారం రోజు తీసిన వీడియో. ఇంకా మా మరదలు అయితే ముగ్గేస్తుంది. ఆ రోజు అయితే మేము యాదగిరి గుట్టకి వెళ్దామని అయితే ప్లాన్ ఉంది మాకు. మా మమ్మీ వాళ్ళు ఉండే దగ్గర నుంచి అయితే జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరం వస్తుంది అంతే. ఇంకా మళ్ళీ ఇంటికి వస్తేనైతే వెళ్ళడానికి అవ్వదు కదా, ఇంకా సమ్మర్ హాలిడేస్లోనే వెళ్తే పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని అయితే అనుకున్నాం. ఇంకా స్నానాలు చేసుకొని అయితే దేవుడి దగ్గర అయితే దీపం పెట్టాం. ఇంకా శనివారం కదా, మా మద్దలు కూడా దీపం పెడుతుంది, నేను కూడా దీపం పెడతా. ఇంకా మమ్మ అయితే పాలు వేడి చేసింది. ఇంకా కుషోడు కోసం అయితే పాలు, ఇవైతే మా కోసం అయితే టీ. సపోటా పళ్ళు అయితే అప్పటి వరకు ఇంకా పండిపోయినాయి. ఇంకా టెంపుల్కి వెళ్తే అన్నం గిన్నె తినొద్దు కదా అనేసి అయితే సపోటా పళ్ళు తింటున్నాం. ఇవైతే పిల్లల కోసం మొన్నే ఉయ్యాలు కట్టింది కదా మా మమ్మీ, ఇంకా అందులోనే ఊగుతున్నారు, లేదంటే మమ్మల్ని ఊరికే సతాయిస్తున్నారు. ఇంకా ఫస్ట్ ఎవరైనా ఒకళ్ళు ఎక్కిళ్ళనుకో మిగతా వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు. నేను సపోటా పళ్ళు తింటుంటేనైతే ఇంకా పొట్టోడు వచ్చిండు, వాడికి కూడా తినిపిస్తున్నా. చెట్టు మీద వండిన పళ్ళు కదా, భలే స్వీట్గా ఉన్నాయి. యాదగిరి గుట్ట వెళ్ళడానికి అయితే రెడీ అయినాం. కుషోడు అయితే పడుకున్నాడు, పాపం వాడినే లేపుతున్నా. లేసేదాకా వెయిట్ చేస్తే మాత్రం ఇంకా బాగా ఎండ్ అవుతుంది, ఇంకా అందుకోసం అనేసి అయితే వాడిని లేపుతున్నా. లేవట్లేదు పాపం. పొట్టోడైతే రెడీ అయిండు. కుషోడిని అయితే ఇంకా నేను లేపేస్తున్నా. ఆడుకున్న దానికన్నా పడుకున్నప్పుడే పిల్లలు ఎక్కువ ముద్దొస్తారు అమ్మలకైతే. నాకైతే వాళ్ళు పడుకున్నప్పుడే ముద్దొస్తారు. నేనైతే పడుకున్న ప్రతిసారి వాళ్ళని ముద్దు పెట్టుకుంటా. మమ్మీ వాళ్ళు ఉండే దగ్గర నుంచి వెళ్ళి ఒక 10 నిమిషాలు నడిచినామనుకో, ఇంకా అక్కడ ఆటోలు అయినా బస్సులు అయినా ఉంటాయి. అక్కడికి అయితే వెళ్తున్నాం. డాడీ అయితే రావట్లేదు, మమ్మీ నేను మద్దలు వెళ్తున్నాం. వాడైతే బస్ ఎక్కేదాకానైతే లేవలేదు, బస్ ఎక్కిన తర్వాతకే లేచిండు. బస్ ఎక్కైతే యాదగిరి గుట్ట దగ్గరికి అయితే వచ్చాం. అంటే ఇది రాయగిరి కమాన్ దగ్గర అయితే ఆటోలు ఉంటాయి, లేదంటే డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయి. ఇంకా బస్సులు అయితే ఒక్కొక్కసారి అయితే పైకి కూడా వెళ్తాయి, యాదగిరి గుట్ట పైకి. మాకైతే ఇంకా బస్ అయితే ఎక్కాం మేము. నేను యాదగిరి గుట్టకు వచ్చి అయితే ఒక 10 years అవుతుంది. అప్పుడు ఇది జస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మా మామ వాళ్ళ కొడుకు అయితే ఇక్కడే కండక్టర్ లాగా చేసేది. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిన ప్రతిసారి ఇక్కడికే వచ్చేది. అక్కడ ఉన్నంతసేపు అయితే మా అన్నయ్య గుర్తుకొచ్చిండు, అంటే ఇప్పుడు ఆయన లేడు, చనిపోయిండు. ఇక్కడ చూసిన ప్రతిసారి మా అన్నయ్య గుర్తుకొచ్చిండు. చాలా బాధ అనిపించింది నిజానికి చెప్పాలంటే, అసలు ఏడుపు వచ్చింది. ఇంకా మా మమ్మీకి చెప్తున్నా, రామాన్ని కంచెల్లే తీసుకెళ్లేదు కదా మమ్మీ మన అలా అని. మా అన్న అయితే కండక్టర్ జాబ్ చేసేది. అక్కడ ఏ బస్సుని చూసినా కూడా ఈ బస్సులో వేసిండేమో డ్యూటీ, ఆ బస్సులో వేసిండేమో డ్యూటీ అని అనిపించింది ప్రతిసారి. కానీ యాదగిరి గుట్ట మాత్రం బాగా వేసిళ్ళు. ఇంక ఇదైతే అక్కడ ఉంది శిల్పారామం. మేమైతే ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చినాం. ఎండాకాలం కదా, పిల్లలకి అప్పటి వరకు ఎండ కొడుతుంది. పొద్దున్నే బయలుదేరదాం అనుకున్నాం మేము. మా మమ్మీ వాళ్ళ దగ్గరికి ఎవరో ఒకరు వచ్చిళ్ళు, చుట్టుపక్కల మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఒక్కోసారి ఒక్కొక్కరు వచ్చి ఇంకా ముచ్చట పెడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళందరికి వెళ్ళేసరికి అయితే అక్కడే మాకు 12 అయింది, ఇంటి దగ్గరే. ఇంకా ఫుల్ ఎండ్ అయింది. ఇదైతే సురేంద్రపురి.
అప్పటికి ఇప్పటికైతే యాదగిరిగుట్ట అయితే చాలా మారిపోయింది. అప్పుడైతే ఒక్కళ్ళం వచ్చినా కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మా అన్న ఉండే రూమ్ కి అయితే. అసలు ఇప్పుడైతే అసలు ఆ రూమ్ ఎక్కడ అవన్నీ అసలు మాకేం అర్థం కాలేదు, అంత మారిపోయింది యాదగిరిగుట్ట అయితే. హరీష్ వస్తే హరీష్ నుండి నేను కలిసి వెళ్దాం అనుకున్నాం, కానీ హరీష్ అయితే రాలేదు, ఇంకా అక్కడికి వెళ్ళిండు. ఇంకా రాయగిరి దగ్గర నుండి అయితే యాదగిరిగుట్ట బస్ స్టాప్ దగ్గరే దిగిళ్ళు. ఇంకా బస్ స్టాప్ దగ్గర నుంచి అయితే మళ్ళీ కొండపైకి వెళ్ళే దగ్గరికి ఆటోలో వెళ్ళినాం. అక్కడే కొబ్బరికాయలు అమ్మితే ఇంకా కొబ్బరికాయలు కూడా తీసుకున్నాం. ఆ రోజు అయితే శనివారం కదా, ఇంకా హరీష్కి అయితే ఆ రోజు ఆఫీస్ అయితే లేదు. ఇంకొచ్చేనా అంటే మాత్రం వస్తా అన్నాడు. వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం, కానీ మేము ఆల్రెడీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చే వరకు అయితే హరీష్ అప్పుడు అక్కడ ఉన్నాడు. నాకైతే తెలియదు వస్తున్నా అని. వస్తా అన్నాడు, వస్తాడో రాడో అయితే కన్ఫర్మ్ అయితే లేదు. ఎందుకంటే నిజామాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చాడు అంటే మామూలు మ్యాటర్ కాదు. ఇంకెప్పుడు వెళ్ళినా బండి మీద వెళ్తున్నాడు, బండి మీదే వస్తున్నాడు. వద్దు వద్దు అని నేను అన్నా కూడా ఆయన ఇంకొచ్చిండు. ఆ రోజు అయితే బండి అక్కడ పెట్టేసి బస్కి రమ్మన్నా కూడా వినలే, ఇంకా బండి మీద వచ్చిండు. ఇంక ఇదైతే బస్ స్టాప్ కొండపైకి. ఇంకెక్కడికి వెళ్ళినా వాడికి అయితే పాల బాటిల్ అయితే ఇవ్వాల్సిందే. ఫుల్ ఎండ అసలు నిజానికి చెప్పాలంటే. పిల్లలు అయితే అసలు తట్టుకోలే, బస్ ఎక్కిన దగ్గర నుంచే ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా బస్ అయితే ఎక్కినాం మేము. ఈ 2 months దగ్గర నుంచి అయితే చాలా టెంపుల్స్ కి అయితే వెళ్ళొచ్చినాం మేము. నాకైతే నిజంగా సంతోషంగా అనిపించింది. తిరుపతికి వెళ్ళొచ్చినాం, ఇంకా యాదగిరి గుట్టకు వచ్చినాం. యాదగిరిగుట్టకు ఇంకా పైకి వెళ్ళిన తర్వాతనైతే లోపలికైతే ఫోన్స్ అయితే అలౌ లేవు. ఇంకా దర్శనం చేసుకొని వచ్చే వరకు అయితే హరీష్ ఉన్నాడు మా దగ్గర. ఇంకా బండెక్కేసి అయితే నేనున్న పిల్లలు వచ్చినాం. ఇంకా మమ్మీ వాళ్ళు ఇద్దరు బస్కి అయితే వస్తున్నారు. రిటర్న్ లో అయితే కొంచెం రూట్ తప్పిపోయినాం. మళ్ళీ మ్యాప్ ఆన్ చేసుకుంటే మళ్ళీ ఇది రాంగ్ అనేసి మళ్ళీ అసలైన వేక్ అయితే వచ్చినాం. ఇంకా గుట్ట చూడండి, నిజంగా అంటే అసలు నిజంగా బాగుంది. నడిచెక్కాలని ఉండే నాకైతే, కానీ అప్పటి వరకే 1 అయినట్టుంది. ఇంకా ఫుల్ ఎండ కొడుతుంది, కాళ్ళు కాలుతున్నాయి. ఇంకా పిల్లలతో అయితే అవ్వదు అనేసి అయితే మళ్ళీ బస్కి వెళ్ళినాం. నడిచెక్కిన వాళ్ళకైతే ఫోన్స్ అలో చేసిర్రు, మాకైతే మేము ఇట్లా వెళ్ళినాం కదా, మాకైతే ఫోన్స్ అలో చేయలేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మమ్మల్ని ఏమో ఫోన్ అలో చేయలేదు. ఇంకా చాలా మంది దగ్గర ఉందిలే అనేసి అనుకున్నాం. ఇదైతే సురేంద్రపురి. ఒకవేళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం మళ్ళీ వెళ్ళేసి వస్తాం. వచ్చేసరికి అయితే కుషోడికి అయితే ఫుల్ వామిటింగ్స్, కుట్టోడికి అయితే ఫుల్ వామిటింగ్స్. ఇంకా వాడికి ఫీవర్ వచ్చింది. ఇంకా నెప్లైజర్ పెడదాం అనేసి అయితే తీసుకొచ్చినాము హాస్పిటల్కి. చిన్నదే పక్కన క్లినిక్ ఉంది, ఇంకా క్లినిక్ దగ్గరికి అయితే తీసుకొచ్చినాం. ఇంకా అప్పటి వరకే వాడైతే డిహైడ్రేట్ అయింది వాడి బాడీ. ఇంకా అందుకే ఓఆర్ఎస్లు అవన్నీ తాగిపించినాం. మా కుట్టోడికి కొంచెం జర్నీ చేసినా కూడా పడదు, అందుకే వాడిని ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా కూడా నాకైతే భయం. ఇంక ఇదైతే సండే రోజు వీడియో. కుట్టోడు ఏది చేస్తే కుషోడికి కూడా సేమ్ అది కావాలి. నాకేమని కొట్టుకుంటున్నారు. మా పక్కనే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, వేరే ఒక 5 kilometers దగ్గర. వాళ్ళ దగ్గర అయితే పనస చెట్టు ఉంది. హరీష్కి అయితే ఇష్టం. మేము కేరళలో ఉన్నప్పుడు అయితే బాగా తినేది. తింటారా అంటే ఇంకా తింటాం అనేసి అంటే డాడీ అయితే పనస పండు తీసుకొచ్చిండు. ఇంకా మాకు అది అసలు ఎలా ఒలవడం అవన్నీ అయితే ఏం తెలియదు. ఇంకా ఆయనే చేతులకైతే ఆయిల్ పోసుకొని అయితే కట్ చేసిండు. ఇంకా కుషోడు అయితే అక్కడే ఉన్నాడు, ఇదేదో ఏదో అనుకొని. ఇంకా తీసిస్తే మాత్రం అసలు స్మెల్ కాదు కదా, అసలు ఏం తినలేదు. మీరు ఎవరైనా పనస పండు తిన్నారా?
నేనైతే ఫస్ట్ ఒక 2 పీస్ 3 పీస్ల కన్నా అయితే ఎక్కువ తినలేదు. ఇంకా తర్వాతకి తింటుంటే భలే అనిపించింది. ఇంకా మొత్తం తిన్నాం. సగం అయితే మేము తిన్నాం. ఇంకా అప్పుడే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అయితే మా అన్నయ్య వచ్చిండు. మా అన్నయ్య వాళ్ళు అక్కడ ఉంటారు. ఇంకా ఇంకొక సగం పీస్ అయితే మా అన్నయ్య వాళ్ళకి పంపించినాం అక్కడికి. ఇంకా సండే కదా, మా అమ్మ అయితే మళ్ళీ నాన్ వెజ్ చేసింది. హరీష్ కోసం అయితే మటన్, ఇంకా మళ్ళీ మా కోసం అయితే చికెన్. నేనైతే మటన్ తినాను. ఇంక చికెన్ అయితే నా కోసం, మటన్ అయితే హరీష్ కోసం. మా అన్నయ్య కూడా ఇంకా సండే రోజు అయితే ఉండదు. సాటర్డే రోజు కూడా వర్క్ ఉండదు. సండే కూడా వాడికి వర్క్ ఉండదు. ఇంకా పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా అనేసి ఇంకా మా అన్నయ్య కూడా వచ్చిండు. ఇంకా మేమందరం కలిసి అయితే తింటున్నాం అన్నం. ఇంకేమైతే మా మర్దలమ్మ తెలిసిందే కదా. ఇదైతే నా ప్లేట్. ఆనియన్స్ లేని మాత్రం నేనైతే అసలు తినను నాన్ వెజ్ కర్రీస్. Thank you for watching my videos.